జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 5వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం, మాయనై మన్ను వడమదుரை మైందనై, தூய பெருநீர் யமுனை துறைவனை, ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை, தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை, தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தோழுதும், வாயினால் பாடி மனத்தினால் சிந்திக்காம், போய பிழையும் புகு தருவா நின்ற நபும், తీయనిల్ తూషాగుం చెప్పేలో రెంబావాయ్. ఈ పాశురం యొక్క భావం ఏంటంటే అండి, మనమందరం కూడా ఈ వ్రతం చెయ్యాలి అని అనుకుంటున్నాం కదా. అలా వ్రతం చేసేప్పుడు దాని యొక్క ఫలితం మనకి వస్తుందో రాదో, ఎందుకంటే మనం చేసినటువంటి అనేకమైన పాపకృత్యములు ఈ వ్రత ఫలితాన్ని రాకుండా ఆటంకపరుస్తాయేమో అని భయపడకండి. ఎందుకంటే మన వ్రతానికి శ్రీకృష్ణుడే నాయకుడై ఉన్నాడు కాబట్టి మనకి ఇటువంటి సందేహాలు అవసరం లేదు అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది అమ్మ అంటే, అనేక ఆశ్చర్యకరములగు గుణ విశేషములు క్రియలను చేసేటువంటి ఆ కృష్ణుడు, అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా పుట్టి నిర్మలములై గంభీరమైన జలములు గల యమునా నది తీరవాసిగా మొనకొరకై గొల్ల కులము నందు ఉదయించి ఈ కులమును ప్రకాశింపచేసినటువంటి మంగళకర దీపమై ఉన్నాడు. ఇంకా తన జన్మముచే యశోదాదేవి యొక్క గర్భమును కాంతివంతమునరించిన పరత్వమును కలిగియు ఆమెచే కట్టుబడినటువంటి వాడు సులభుడును. కాబట్టి మనమందరము కూడా సందేహాదులనడి మలినములు లేక నిర్మలులమై ఆ కృష్ణుని వద్దకు చేరి చేతులారా నిర్మలమైన మన హృదయ పుష్పమును సమర్పించి నోరారా గానం చేసి మనసారా ధ్యానం చెయ్యాలి. తత్క్షణమే నిల్వ ఉన్నటువంటి సమస్త పాపరాశి కూడా, రాబోయేడి పాపముల యొక్క రాశి కూడా అగ్ని యందు పడిన దూది పింజ వలె భస్మమయ్యి మన ఈ వ్రతమునకు అవరోధము తొలగిపోవును. అందుచే రండి భగవన్నామమును కీర్తిద్దాము. ఈ విధంగా గోదా తల్లి పిలుస్తుందండి. మన వ్రతానికి నాయకుడు కృష్ణుడు ఉండగా మనకెందుకు సందేహాలు, మన పాపరాశి యొక్క ఫలితం కారణంగా ఈ వ్రత ఫలితం రాదేమో అనే భయము మీకు అక్కరలేదు. ఆయన యశోదాదేవి గర్భాన పుట్టి కూడా, పరత్వం ఉండి కూడా ఆమెకి కట్టుబడిపోయాడు. దామోదర లీలలో చూస్తాం కదండి, ఆ స్వామి లీలలని, భాగవతం మొత్తం ఆ స్వామి లీలలు ఆయన పుట్టినప్పటి నుండి చూస్తూనే ఉంటాము. అవన్నీ ఒకెత్తు అయితే యశోదాదేవికి కట్టుబడి ఉండడం, లొంగిపోవడం లాగా ఆమె కొడుతుంటే ఏడుస్తున్నట్లుగా నటించడము, అలుగుతున్నట్లుగా ఎన్ని లీలలు చేస్తాడండి. అవన్నీ కూడా ఆయన లీలలన్నమాట. అంతటి పరంధాముడు, పరత్వం కలిగినటువంటి వాడు కూడా యశోదమ్మకు ఎలా అయితే లొంగిపోయాడో మనకి అంతటి ఆయన ఉండగా మనకింకా భయం అక్కర్లేదు. అందుకని సందేహాలన్నీ వదిలిపెట్టి ఆ కృష్ణుణ్ణి చేరి మనం మన హృదయం అనే పుష్పాన్ని సమర్పిద్దాము. నోరారా పాట పాడుదాము, మనసారా కూడా ధ్యానం చేద్దాము. అలా చేస్తే మన పాపరాశి అంతా ఎలా దగ్ధమైపోతుందండి. అగ్నిలో కనుక దూది పడితే ఎలా వెంటనే క్షణాల్లో కాలిపోతుందో, అలా మనం ఇదివరకు చేసుకున్న పాపాలు, అలాగే ముందు చేయబోయేటువంటి పాపాలు కూడా, అవన్నీ కూడా అగ్నిలో దూది పింజ వలె భస్మమైపోతాయి. అందుకని రండి భగవన్నామాన్ని, ఆ కృష్ణనామాన్ని కీర్తిద్దాము అని ఆండాళ్ తల్లి సవివరంగా మనకిక్కడ భక్తి మార్గాన్ని చూపిస్తుందండి. ఆ కృష్ణుడి పైన అచంచలమైన నమ్మకం ఈ పాశురంలో కనిపిస్తుంది. మనం చేయాల్సిందల్లా మనం నిర్మలంగా మన హృదయం అనే పుష్పాన్ని ఆ స్వామికి సమర్పించాలి. నోరారా గానం చేయాలి, మనసారా మనసు నిండా స్వామినే దింపుకోవాలి, ఆయన్నే ధ్యానించాలి. ఇలా చేస్తే చాలండి. మనం ఇంకా దేని గురించి కూడా
భయపడాల్సినటువంటి అవసరం లేదు అని ఆండాల్ తల్లి చక్కగా చెప్తుంది. ఇదండి ఈరోజు 5వ పాశురం. రేపు 6వ పాశురంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.